నా పేరు ప్రవీణ్. నేను 3వ తరగతి చదువుతున్నాను. మా ఊరి పేరు మల్లాయపల్లి. విటిగ్న పండుగ. విజయవాడ నుండి క్రాంతి, అక్షయలు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు. అక్కడ వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి వెళుతుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్ముబూర మొదలైన వాయిద్య శబ్దాలు వినపడ్డాయి. క్రాంతి: పెదనాన్న: ఏమిటా సందడి? పెదనాన్న: వాళ్ళు ఇటిగ్న పండుగ చేసుకుంటున్నారు. దీనినే కొంతమంది గిరిజనులు విటిగ్న అని కూడా అంటారు. అక్షయ: ఇటిగ్న పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా? క్రాంతి: ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. దీనిని ఎవరు చేసుకుంటారు? పెదనాన్న: విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మన్యం వాసులు చేసుకుంటారు. అక్షయ: ఎప్పుడు చేస్తారు? పెదనాన్న: మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సహచర్యం ఉన్నవారు చైత్ర పర్వం అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని అంటారు. ఇద్దరు: పెదనాన్న: ఆ పండుగ చేసుకునే వారి దగ్గరకు వెళదామా? పెదనాన్న: అలాగే. క్రాంతి: ఇటిగ్న పండుగ ఎలా చేస్తారు పెదనాన్న? పెదనాన్న: మనం మొట్టమొదటి ఉగాది జరుపుకుంటాం కదా, అలాగే వారు ఉగాది తర్వాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు. వారు మనలాగే 12 నెలలకు పేర్లు పెట్టుకున్నారు. అందులో 4వది విటిగ్న. ఆ నెలలో జరిపే పండుగ విటిగ్న పండుగ. వారు వెసులుబాటును అనుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకుంటారు. తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు. ఆ తరువాతి శుక్రవారం నుండి పండుగ ప్రారంభం అవుతుంది. అక్షయ: అబ్బా, ఆ ఇంటి ముందు గోడలపైన ముగ్గులు, మామిడి ఆకు తోరణాలు ఎంత బాగున్నాయో. పెదనాన్న: పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి, మోకు, పలుపుతాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు దేవుని మూల దగ్గర పెట్టి పూజిస్తారు. క్రాంతి: పెదనాన్న: అదేంటి, గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చి పుచ్చుకుంటున్నారు? పెదనాన్న: అవును క్రాంతి, మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు. దానిని బోనం అంటారు. ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. తరువాత నైవేద్యం అన్నం, కూరలు, వంటలు మొదలైనవి ఇరుగు పొరుగు వారు, బంధువులు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. అక్షయ: ఆ తరువాత ఏం చేస్తారు పెదనాన్న? పెదనాన్న: 2వ రోజు రొడ్డ కనుస చేస్తారు. క్రాంతి: రొడ్డ కనుస అంటే ఏమిటి? పెదనాన్న: రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. 2వ రోజు ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారులుగా పూసుకుంటారు. రంగులు, బూడిద కలిపిన నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పనసకాయను జంతు తల ఆకారంగా చేస్తారు. దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరకు వెళతారు. అక్షయ: ఎందుకు వెళతారు? పెదనాన్న: శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తర్వాత ఇంటింటికి పంచుతారు.
అవి వారి విత్తనాలలో కలుపుకుంటారు. క్రాంతి భలే విచిత్రంగా ఉంది. ఆ తరువాత ప్రేరణ 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్ళని వారిని వలసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అక్షయ 7వ రోజు ఏం చేస్తారు? నాన్న ఆ చివరి రోజును ఇటిజ్ఞ, మారు ఇటిజ్ఞ లేక నూరు ఇటిజ్ఞ అని అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఊయలగా చేసి ఊగుతారు. అక్షయ క్రాంతి చాలా బాగుంది పెదనాన్న వీరి పండుగ. పెదనాన్న అవును, మన రాష్ట్రంలో రాయలసీమలో కొన్ని పండుగలు, కోస్తాల్లో కొన్ని పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే గిరిజ ప్రాంతాలలో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు. ఇవి వారి వారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు.